ఎవరిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను ఎవరిని ఎప్పుడు అగౌరవపరచలే. బట్ అట్ ది సేమ్ టైం మీకు గుర్తు చేస్తున్నా, నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది. కమ్ వాట్ మే. కానీ నువ్వేదో దౌర్జన్యం చేస్తామన్నట్టు ఏదో హెచ్చరిక చేసావు కదా, కానీ చెయ్యి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఏం చేస్తావు నువ్వు? నీ లోకేష్ తప్పు చేస్తే, నీ లోకేష్ గ్రామ గ్రామానికి వచ్చి ప్రతి జిల్లాకు వచ్చి నేను ఇచ్చినటువంటి హామీలు నేను అమలు చేయకుంటే నా కాలర్ పట్టుకోని చెప్పి మాట్లాడినప్పుడు ఈరోజు గుర్తు చేసి ఎందుకు కాలర్ పట్టుకోకూడదు అడుగుతా నేను. అది నా రైట్. కానీ నీకు గుర్తు చేస్తే నేను లోకేష్ అని అన్నట్ట. నువ్వు కూర్చొని నీ లోకేష్ కూర్చొని రకరకాలుగా మాట్లాడితే మా లీడర్ను అది కరెక్టా? అదే స్వరంలో నేను మాట్లాడి దానికి కౌంటర్ ఇస్తే తప్ప? ఏం లోకేష్ ఏమనుకుంటున్నావు నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి లీడర్ను రెచ్చగొట్టి మా మీదకి పంపించాలనుకుంటాడు? పంపించు. మన రమేష్ రెడ్డి మీదకి పంపించినా, ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నా, పంపిస్తే పంపించు. బట్ గుర్తుపెట్టుకో, ఈ యొక్క దేశము, ఈ ప్రపంచము దౌర్జన్యతో హింసతో ముందరికి పోదు. దౌర్జన్యవాదులు, దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళంతా మట్టి గరిచేటువంటి వాళ్ళే. గుర్తు చేస్తున్నా, ఒకసారి చరిత్ర చూసుకో. హిట్లర్ కూడా అతనికి అధికారం ఉందని చెప్పి అధికార దుర్వినియోగం చేశాడు. హిట్లర్ పరిస్థితి ఏమైంది? సద్దాం హుసేన్ పరిస్థితి ఏమైంది? రకరకాల ఆఫ్రికన్ కంట్రీస్లో ఎంతోమంది నియంత్రణలు వచ్చారు, వాళ్ళ పరిస్థితులంతా ఏమైనాయి? సమయము వాళ్ళకు ఉన్నప్పుడు విచ్చలవిడిగా చేసేటువంటి వాళ్ళంతా అధికారం కోల్పోయినటువంటి మరుసటి నిమిషం ఏ రకంగా వాళ్ళు మట్టి కరిచినారో ఒకసారి గుర్తు చేస్తాను నీకు. నువ్వేమో అతీతుని కాదు, నువ్వేం కొత్త కాదు. అండ్ ఎస్పెషలీ బీటెక్ రవికి గుర్తు చేస్తాండా. రవి, నేను సామాన్యంగా నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే కలిసి పనిచేస్తాం 26 ఏళ్ళు. నేను పనిచేసేటప్పుడు కాలం అంతా నీ కుటుంబం సభ్యులు నువ్వు అందరూ కూడా నేను ఎటువంటి తెలుగుదేశంలో ఉన్నాయి కాబట్టి నువ్వు అందరూ మద్దతు చేస్తావు కాబట్టి అనవసరంగా మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలకు నేను రిప్లై ఇవ్వకుండా ఉంటే రాజకీయాల్లో నేను ఉండేదానికి అనర్హుడిని. చెప్తాండా, నువ్వు చేసేటువంటి తొందరపాటు చర్య వల్ల ఆ రోజు రామలింగారెడ్డి అని చెప్పేసి ఒక మండల్ ప్రెసిడెంట్ను పదవి కోసం నువ్వు చంపడం వల్ల నీ కుటుంబం ఈరోజు సంతోషంగా ఉందా? ఈరోజు సంతోషంగా ఉందా అని చెప్పి అడుగుతాను నేను. ఆ రోజు నువ్వు ఒక తొందరపాటు చర్య చేసినావు. ఒక చిన్న గెయిన్ కోసం, ఒక మండల్ ప్రెసిడెంట్ కావాలని ఒక చిన్న దానికోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తారే ఒక మండల్ ప్రెసిడెంట్ చంపినావు. చంపిన తర్వాత ఏమైపోయింది? ఈ అధికారం పోయిన మరుసటి నిమిషము ఇంకొక పార్టీ అధికారం వస్తేనే మంచి వ్యక్తి చంద్రుడన్న, నాకు చాలా మంచి అనుబంధం ఉంది ఆయనతో. మనిషి పోయినాడు. ఈరోజు తీసుకొని రాగలుగుతాం ఆయన ప్రాణము? అని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వేమైనా తొందరపాటు చేస్తే ఇక్కడే మళ్ళీ రిటాలియేషన్ ఉండదు అనుకుంటాండవా? ఒకవేళ ఈరోజు మా దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి మేము ఊరికి సింపుల్గా తిరుగుతున్నాం కాబట్టి వచ్చి చేయి. బట్ కెన్ యూ ఎస్కేప్ ద ఫ్యూచర్? భవిష్యత్తు నువ్వు తప్పించుకోగలుగుతావా? అని గుర్తుపెట్టుకో. నీ మీద నాకు ఎటువంటిది లేదు, వాసు నీ మీద కూడా లేదు. ఎందుకంటే మీరు ఇచ్చింది కాదు, నీకు పైన ఉండేవాడు, నీకు పైన ఉండేటువంటి నీ లోకేష్ ఇచ్చినటువంటి ఆర్డర్ నువ్వు అమలు చేస్తాడు. నువ్వే కాదు, ఇంకా కొంతమందికి చెప్తాను మాట్లాడమని. నేను చెప్తున్నాను, లోకేష్, ఏమి ఇక్కడ జరిగినా అంతిమ బాధ ఇక్కడటువంటి ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికే చుట్టుకుంటుంది. గుర్తు చేసుకో. లేనిపోని అల్లకలో సృష్టిస్తున్నావిడా. గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా. ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నువ్వు మాట్లాడుతున్నావు, మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఫెయిల్ అయినావు, మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం. రాజకీయం నువ్వు చేస్తున్నావు, నేను చేస్తాను. నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి? నాకు నోరు లేదా? లేకుంటే నేను ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా నువ్వు చేసేటువంటి తప్పులు ఎండగట్టడానికి? నీ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని మీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా? ఫిజికల్గా బెదిరించమని చెప్తావా? ఎవడు భయపడతాడు? ఒక్కటి గుర్తుపెట్టుకో. సావేనా ముందరికి వస్తే, సావేనా ఎదురుగా వస్తే మీసం మీద నా చెయ్యి ఉంటుంది, నా మొక్క మీద చిరునవ్వు ఉంటుంది. గుర్తుపెట్టుకో. బట్ ఆ తరువాత
నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఒక్కరోజు నిద్రపోలేవు, గుర్తుపెట్టుకో. అండ్ ఎవరికి